రాయలసీమలోకి రిలయన్స్ కంపెనీ ఎంట్రీ ఇచ్చిందండి. వేలాది ఉద్యోగాలు వస్తాయి, వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామంటూ ఒక అప్డేట్ వచ్చింది. దాని విషయంలో ఇప్పుడు మనం అప్డేట్ తెలుసుకుందాం. నవ్యాంధ్ర రాజధాని అమరావతి పనులు వేగంగా జరుగుతున్న సమయంలో రాష్ట్రంలోకి అయితే భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కూటమి ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. కర్నూలు సమీపంలోని భారీ పరిశ్రమ ఏర్పాటుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుమతిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసిందండి. ఈ నిర్ణయంతో రాయలసీమ యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించబోతా ఉన్నాయని చెప్తున్నారు. కర్నూలు సమీపంలోని వారోకలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీకి అనుమతి అయితే మంజూరు అయిపోయింది. 1622 కోట్ల పెట్టుబడితో కూల్ డ్రింక్స్, జ్యూసులు, డ్రింకింగ్ వాటర్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఇప్పటికే ఆమోదం తెలుపగా తాజాగా భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 1200 మందికి, పరోక్షంగా 3000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తా ఉన్నారు. తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో ఆమోదం కల్పించిన ఈ ప్రాజెక్టుకు ఏపీ సర్కార్ అయితే 80 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. 2 దశల్లో ఈ ప్రాజెక్టు పూర్తయితే పరోక్షంగా, ప్రత్యక్షంగా 5200 మందికి ఉపాధి లభిస్తుందని రిలయన్స్ తన టీపీఆర్లో స్పష్టం చేసింది. ప్లాంట్ కోసం ఎకరాకు 30 లక్షల చొప్పున 80 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం అయితే తెలిపింది. ఈ ప్లాంట్లో బాట్లింగ్ లైన్, వేర్ హౌసింగ్, వాటర్ ట్రీట్మెంట్ సౌకర్యాలు, అడ్మినిస్ట్రేషన్ భవనాలు ఉంటాయని రిలయన్స్ సంస్థ పేర్కొంది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 ప్రకారం ఈ పరిశ్రమకు అవసరమైన ప్రోత్సాహాలు సైతం అందిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే ఏడాది డిసెంబర్లోగా పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభించాలని ఉత్తర్వుల్లో రిలయన్స్ సంస్థను ప్రభుత్వం ఆదేశించింది. రిలయన్స్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 65,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ తాజా పెట్టుబడి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మరింత బలాన్ని చేకూరుతుందని చెబుతున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు అమరావతి కాకుండా అటు కర్నూలు, విశాఖపట్నం సైడ్ కూడా ఉద్యోగ అవకాశాలు కంపెనీలు తీసుకురావడం ప్రయత్నంలో సక్సెస్ అవుతున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదండి. మరి ఈ వీడియో మీద ఏపీ వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.